చూసారు కదా, కొత్తిమీర మెంతికూర వేసేస్తున్నాను. సో ఇలా చికెన్ కర్రీ చాలా టేస్టీ జ్యూసీగా చేశాను. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. ఇది బ్యాచిలర్స్ కానీ యాక్చువల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ చికెన్ కర్రీని. సో ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వీడియోలో అయితే మీకు చూపించాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఈరోజు సండే స్పెషల్ మా రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. సింపుల్ అండ్ ఈజీగా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఓకే, మీరు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, సండే స్పెషల్. సో దానికోసం నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో కేజీ చికెన్ ఇట్లా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. సో దాంట్లోకి ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అండ్ దాంట్లోకి 2 ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, సో ఇవన్నీ ఫైన్ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో కొన్ని బాదం అండ్ కొన్ని జీడిపప్పు. ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అంతటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అన్నీ వేస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం దాంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ 3 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది నాకు. 1 కేజీ కదా, సో నేనైతే స్పైస్ తగ్గట్టుగా 3 కేజీస్ అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ధనియా పౌడర్. అండ్ ఇది వచ్చేసి చికెన్ మసాలా. అండ్ సాల్ట్. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత రిమైనింగ్ సాల్ట్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. గరం మసాలా, ఇంకా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కంప్లీట్గా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో మసాలాలన్నీ దీనికి పర్ఫెక్ట్గా పడతాయి. అప్పుడు కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒక కడాయి తీసుకున్నాను. సో కడాయిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే 1 కేజీ చికెన్ కదా. సో ఈ కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. అండ్ స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ బిర్యానీ ఆకు వేస్తున్నాను. అండ్ మసాలాలన్నీ అయితే నేను పేస్ట్ పట్టేసి వేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, కొంచెం నూనె వేడైన తర్వాత ఇవి ఏదైతే చాప్డ్ ఆనియన్స్ ఉంటాయో ఆ చాప్డ్ ఆనియన్స్ అయితే వేసుకుంటాను. సో నేనైతే ఇక్కడ టొమాటో పేస్ట్ అయితే డైరెక్ట్గా తీసుకున్నాను. దీంతో చాప్ టొమాటో నాకు ఇలా దొరుకుతుంది. సో మీరు కావాలనుకుంటే టొమాటోని పేస్ట్ పెట్టి వేయచ్చు, లేదంటే ఇలా చాప్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ గోలిన తర్వాత నేనైతే టొమాటోని యాడ్ చేస్తాను. ఇది ఇలా గోల్లాయి కదా, ఆనియన్స్ గోలిన తర్వాత ఇప్పుడైతే నేను దీంట్లోకి కాస్తంత టొమాటోని అయితే యాడ్ చేస్తాను. దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ పసుపు అయితే నేను చికెన్లో కలిపేసాను కదా, సో అందుకే దీంట్లోకి నేను కాస్తంత పసుపుని అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే టొమాటో కూడా ఇట్లా గోలీ నూనె పైకి తేరుకుంది కదా, తేరుకున్న తర్వాత నేను ఏదైతే ఇక్కడ కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో సో దీన్ని అయితే యాడ్ చేసుకుంటాను. అయితే ఇలా కంప్లీట్ చికెన్ అయితే దీంట్లోకి యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత మనము దీంట్లోకి నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, నాకంటే ఇష్టం కాబట్టి నేను వేస్తాను. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ కంప్లీట్గా వేసుకోండి. అండ్ పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడే. సో పుదీనా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి ఫైనల్లీ. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు నూనెలోనే మగ్గించాలి చికెన్ని. సో మగ్గిన తర్వాత అది ఒక 50% అయితే ఉడుకుతుంది ఈ ఆయిల్లో. ఇలా కంప్లీట్గా కలిపేసి
మూత పెట్టేసాను. చూసారు కదా, కొత్తిమీర మెంతికూర వేసేస్తున్నాను. సో ఇలా చికెన్ కర్రీ చాలా టేస్టీ జ్యూసీగా చేశాను. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. ఇది బ్యాచిలర్స్ కానీ యాక్చువల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ చికెన్ కర్రీని. సో ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వీడియోలో అయితే మీకు చూపించాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఈరోజు సండే స్పెషల్ మా రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. సింపుల్ అండ్ ఈజీగా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఓకే, మీరు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.